అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీల్, అమెరికన్ క్లినిక్స్ అనకాపల్లి. ఈ రోజు మన టాపిక్ ఒబేసిటీ, ఊబకాయం అంటే ఓవర్ వెయిట్. ఈ రోజుల్లో ఒబేసిటీ ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే కామన్ గా డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్స్, జాయింట్ పెయిన్స్, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఒబేసిటీ వల్ల వస్తూ ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఈ విధంగా ఉంటుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ లేదా సోషల్ స్టిగ్మా. చాలా మంది మన గురించి ఏమనుకుంటారా అని అనుకుంటా ఉంటాము. ఆల్సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక 100 మీటర్స్ నడవాలన్నా లేదా ఒక 10 మెట్లు ఎక్కాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల హెల్త్ కేర్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకని లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ ఒబేసిటీ ఏంటి? ఇది న్యూట్రిషన్ నంబర్ 1. ఎప్పుడు కూడా ఏ హెల్త్ ప్రాబ్లమ్ కైనా నంబర్ 1 ట్రీట్మెంట్ కూడా న్యూట్రిషనే. అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ తినాలి, అంటే జంక్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండాలి. షుగరీ డ్రింక్స్ ఈ రోజుల్లో కామన్ గా ఈ డ్రింక్స్ అది మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. చాలా మంది విపరీతంగా కన్సూమ్ చేస్తున్నారు. హోల్ ఫుడ్స్ మీద దృష్టి పెట్టాలి, అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, ఆకుకూరలు, పప్పు, కొంతవరకు మీట్ ప్రోడక్ట్స్, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొంతవరకు, వీటి మీద ఎక్కువగా ధ్యాస పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఫ్యాట్ డైట్స్. అంటే చాలా మంది ఈ వెయిట్ లాస్ కి పౌడర్ వాడుతున్నాము లేదా ఈ టైప్ ఆఫ్ డైట్ చేయడం ద్వారా ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో బరువు తగ్గుతామని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ డైట్స్ గురించి చెప్తా ఉంటారు. అది ఎప్పుడు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ కాదు. రెండోది ఎక్సర్సైజ్. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అందరికీ కూడా ఉండాలి. 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్. దీంతో పాటు మీరు వినే ఉంటారు 10,000 స్టెప్స్ పర్ డే అని. 10,000 చేయనప్పటికీ కూడా ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించాలి. ఇంకొకటి చాలా అండర్ ఎస్టిమేట్ చేసేది మజిల్ బిల్డింగ్. చాలా మంది జిమ్ కి వెళ్ళడం, మజిల్ బిల్డింగ్ అనేది ఏదో యంగ్ పీపుల్ చేయాలని లేదా బాడీ బిల్డర్స్ చేయాలని ఈ టైప్ ఆఫ్ ఆలోచనతో ఉంటారు. అలా కాకుండా ఏజ్ తో సంబంధం లేకుండా లేదా మేల్ ఆర్ ఫీమేల్ సంబంధం లేకుండా అందరూ కూడా ఎంతో కొంత మజిల్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మూడోది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ ఉండాలి, మంచిగా హైడ్రేట్ చేసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ యోగా, మెడిటేషన్ ద్వారా చేయాలి. ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా కన్సిస్టెంట్ గా చేయాలి. అన్నింటికన్నా లాస్ట్ ఏంటంటే మైండ్ సెట్. అంటే రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వెయిట్ ఎక్కువగా ఉంటే ఒక నెల రోజుల్లో, వారం రోజుల్లోనో తగ్గిపోవాలని కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఉండకూడదు. హెల్త్ అనేది లాంగ్ టర్మ్ గోల్ కాబట్టి మనం చేసేవన్నీ కూడా రియలిస్టిక్ గా ఉండాలి, లాంగ్ టర్మ్ ప్లాన్స్ తో ఉండాలి. థ్యాంక్ యూ.